ఇప్పుడు ఈ కుదురు ఎందుకు రెడీ చేస్తున్నాను అంటే పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసుకోవడానికి రోట్లో, అందుకని చెప్పి ఈ కుదురు అవసరమైంది నాకు ఈరోజు. కాబట్టి దీనికి కోటింగ్ అంతా కూడా వేయాలి అనుకుంటున్నా. చాలా సంవత్సరాలుగా ఇది వాడకుండా అలాగే పెట్టేయడం జరిగింది. అందుకని ఇప్పుడు దీనికి కోటింగ్ వేయబోతున్నాను. అదే పేపర్లు, మెంతులు, పసుపు ఇవన్నీ కలిపి కొట్టుకున్న పేస్ట్. ఇది చూడండి న్యూస్ పేపరు. ఈ న్యూస్ పేపరు మనకి అంటే ఒక 2 పేజీలు మాత్రమే. 2 పేజీలు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, దీన్ని కట్ చేసి నేను ఇందులో వేస్తాను. చూడండి, మొదట మనము ఇలా నిలువుగా కట్ చేసుకొని తర్వాత దీన్ని మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం పేపర్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి పేపర్లు. కట్ చేసుకున్న తర్వాత వీటిల్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. ఇవి బాగా మునిగేటట్లు వాటర్ తగినంత వేసుకోవాలి. ఇది పేపర్ వాటర్ పీల్చుకుంటుంది కదా, కాబట్టి ఇప్పటికైతే ఇవి వేసాను. తర్వాత అవసరమైతే మళ్ళీ మనం మిక్సీకి వేసుకున్నప్పుడు పేస్ట్ అప్పుడు అవసరం బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెంతులు ఉన్నాయి. ఈ మెంతులు వచ్చేసి ఒక 4 స్పూన్లు మెంతులు తీసుకున్నాను నేను. ఈ 4 స్పూన్లు మెంతులు కూడా ఇప్పుడు మనము వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి దాదాపు ఒక గంట నానితే సరిపోతుంది. ఈ మెంతులని ఒక గంట సేపు నాననిద్దాము. ఈ పసుపు వచ్చేసి మనము ఈ మెంతులు తర్వాత ఈ పేపర్లు 2 మిక్సీకి వేసుకున్నప్పుడు పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవి అలాగే ఒక గంట సేపు నాననిద్దాం. చూడండి, ఇప్పుడు ఒక గంట వరకు ఇవి నానిపోయాయి. ఈ పేపర్లు, మెంతులు కూడా చూడండి బాగా నానిపోయాయి. ఇప్పుడు నేను వీటిని మిక్సీకి వేస్తాను. ఈ పేపర్లు, మెంతులు. చూడండి, ఈ వాటర్తో సహా మనము చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో పేపర్లు వేద్దాము.
ఇప్పుడు ఇందులోనే మనము పసుపు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కొంత వాటర్ వేద్దాం. చూడండి ఇలా వచ్చింది. ఇంకొంచెం వాటర్ వేద్దాము. చూడండి ఇలా వచ్చింది, బాగా నిండిపోయింది. కొంచెం తీసి వేస్తే ఇంకా బాగా వస్తుంది. కొంచెం తీసేస్తాను. ఇప్పుడు ఇది వేస్తాను. చూడండి బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇందులోకి తీసేస్తాను. చూడండి ఇక్కడ పెడతాను. ఇంకా ఇదైతే ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేస్తాను. చూడండి ఇది కూడా బాగా మెదిగిపోయింది. చూడండి చాలా అయింది కదా. చూడండి ఇది చాలా మెత్తగా అయింది పేస్ట్. పేపర్లు, మెంతులు, పసుపు వేసి కొట్టుకున్న పేస్ట్ ఇది. ఇప్పుడు మనము దీన్ని కుదురుకి అప్లై చేద్దాము. చూడండి ఇప్పుడు నేను ఈ పేస్ట్ని ఈ కుదురుకి పుయ్యబోతున్నాను. చూడండి దీనికి పూర్తిగా పోయింది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అంతా ఇది వెదురు పుల్లలు బాగా గ్యాపులు ఎక్కువ ఉన్నాయి. ఇలా మనము కుదురంతా కూడా అప్లై చేసుకోవాలి. చూడండి లోపలి సైడ్ అంతా కూడా దాదాపు అయిపోయింది. ఇంకా బయట సైడ్ నుంచి వేసిన తర్వాత ఇంకా మధ్యలో ఉన్న గ్యాపులు కూడా వేద్దాము. చూడండి చూడండి ఇప్పటికి అయిపోయింది. ఇది లోపలి వైపు మరియు ఇక్కడ బయట వైపు కూడా చూడండి. అయిపోయింది. దీన్ని ఇంకా మనము నీడలోనే ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత మనం దీన్ని వాడుకోవచ్చు. చూడండి పేపర్లు, మెంతులు, పసుపు మనం వేసి చేసిన పేస్ట్
ఈ కుదురుకి అప్లై చేశాను కదా, చూడండి ఎంత బాగుందో. ఇది నీడలోనే ఆరిన తర్వాత ఒక 4-5 గంటలు ఆరితే సరిపోతుంది. మళ్ళీ తర్వాత దీన్ని మనం వాడుకోవచ్చు. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో వెదురు చేటలు కానీ, కుదుర్లు కానీ, గంపలు కానీ ఏవైనా కూడా వాటికి అప్లై చేసుకోండి. ప్లాస్టిక్ చాటలు వాడడం మనకు ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అలాగే రేకు చేటలు మనకు ఎక్కువగా వేడినిస్తాయి. కాబట్టి ఇవైతే వెదురు చేటలు, వెదురు కుదుర్లు, వెదురు గంపలు అయితే మనకు మంచిగా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి వీటికి ఇలా కోటింగ్ మీరు వేసుకొని వాడుకోండి.